బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు చెన్నై శివార్లలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 200 కార్లు దగ్ధమయ్యాయి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోరూరు వద్ద ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై శివార్లలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 200 కార్లు దగ్ధమయ్యాయి. పోరూరు వద్ద ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఇటు చెన్నై శివార్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దాదాపు 200 కార్లు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. కారణాలేంటి? పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘునందన్. ఇటు చెన్నై శివార్లో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే శివార్లోని పోరూరు ప్రాంతంలో ప్రైవేట్ పార్కింగ్ ఏర్పాటు చేసినటువంటి కార్ల దగ్గర దాదాపుగా కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 200 వరకు కూడా కార్లు దగ్ధమయ్యాయి. ఏదైతే ఇక్కడ U2 అనే ఒక క్యాబ్స్ కి సంబంధించినటువంటి వాహనాలు నడుపుతున్నటువంటి సంస్థ తమ వాహనాలన్నింటినీ కూడా ఇటీవల కొన్ని ఇబ్బందుల కారణంగా ఆ వాహనాలు కూడా రాకపోకలు సాగించట్లేదు. అయితే ఈ క్రమంలో ఆ వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటినీ పార్కింగ్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఇవాళ మంటలు చెలరేగడంతో ప్రమాదశాత్తు ఆ మంటలన్నీ కూడా ఒక్కొక్కటిగా వ్యాప్తి చెంది కార్లు అన్నిటికీ కూడా వ్యాపించడంతో ఒక్కసారిగా భారీగా నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. కార్లన్నీ కూడా అగ్ని రావడంతో భారీగా కూడా పొగ విపరీతంగా రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కానీ ఇతర పోలీసు జిల్లా ఉన్నతాధికారులు కానీ సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ దాదాపు 100కి పైగా కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దగ్ధం అవడంతో అక్కడంతా కూడా ఒక్కసారిగా స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో ఇలాంటి కార్లు దగ్ధం అవడం నిన్న చూసాం మనం బెంగళూరు సమీపంలో ఏదైతే ఎయిర్ షో ప్రాంగణంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం మరో ఘటన ఇదని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి గల కారణాలపైన మాత్రం అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేకుంటే ఏదైనా కారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇలాంటి కోణాల్లో కూడా పోలీసులు కానీ ఇక్కడ స్థానిక అధికారులు కానీ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏదైతే ఈ క్యాబ్స్ కి సంబంధించినటువంటి కంపెనీకి చెందినటువంటి U2 అనే ఒక కంపెనీకి సంబంధించిన కార్లు కావడంతో ఆ కంపెనీ యాజమాన్యం సైతం ఇక్కడికి చేరుకొని తీవ్ర స్థాయిలో దానికి సంబంధించినటువంటి కారణాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇటు పోరూరు చుట్టుపక్కల ప్రాంతాల వారు అయితే మాత్రం తండాలుగా ఇక్కడికి తరలిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా కూడా 100 నుంచి 200 వరకు కార్లు కూడా పూర్తి స్థాయిలో దగ్ధం అవడంతో ఈ దగ్ధమైనటువంటి మంటలు భారీగా చెలరేగి ఒకసారిగా దట్టమైనటువంటి పొగంతా కూడా ఈ చుట్టుపక్కల అమ్ముకోవడంతో భయాందోళనకు గురైనటువంటి ప్రజలు ఏం జరిగిందో అనే అంశాన్ని తెలుసుకునేందుకు కూడా తండాలుగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం తీసుకుంటే దీనికి కలిగినటువంటి ప్రమాదానికి కలిగినటువంటి కారణాలు ఏంటనే అంశం మీద మాత్రం ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏదైతే బెంగళూరులో నిన్న జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా కూడా సంచలనం రేపించింది. దేశవ్యాప్తంగా కూడా ఇన్ని కార్లు తగలబడ్డం దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. అది మరో ఘటన చెన్నైకి శివార్లలో ఇది చోటు చేసుకోవడంతో తీవ్ర స్థాయిలో కూడా ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తాం ఏదైతే వేసవి కాలం సమీపిస్తున్నటువంటి సమయంలో దీనికి సంబంధించి ఏదైతే మనకి అగ్ని ప్రమాదాలకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిపుణులు కూడా సూచనలు చేస్తున్నారు. అది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు, లేకుంటే భారీగా ఎండ ప్రభావానికి చిన్న చిన్న రాత్రులు జరిగి ఏర్పడే మంటలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సుదూర ప్రాంతంలో ఏదైతే వాహనాలు ఊరికి కొంత ప్రమాదం అయితే తప్పిందని చెప్పి చెప్పుకోవచ్చు. వాస్తవానికి అయితే ఏదైతే క్యాబ్స్ కి సంబంధించినటువంటి కంపెనీలు కూడా వాళ్ళ
కార్లని కానీ వాహనాలను కానీ నిలుపుదల చేసేందుకు సిటీకి దగ్గరలోని ప్రాంతాలను ఎన్నుకుంటారు. జనవాసాలకి సమీపంలో ఉన్నటువంటి ఓపెన్ ప్రాంతాల్లోనే వీళ్ళందరూ కూడా ఈ కార్లని అక్కడ పార్కింగ్ చేస్తుంటారు. అయితే ఈ ఏదైతే యూట్యూబ్ అనే సంస్థ ఇటీవల కొంతకాలంగా కూడా వాళ్ళు వాహనాలను ఎక్కడ తిప్పకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా తీసుకెళ్లి వీళ్ళందరూ కూడా పార్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్ల వరకైతే దగ్ధమయ్యాయి. తీవ్రమైనటువంటి భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకపోవడంతో కొంతమేర ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు సైతం దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకుని ఏదైతే ఇక్కడికి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం తీసుకుంటే 100 నుంచి 200 కార్లు దగ్ధం అవడం మాత్రం తమిళనాడు వ్యాప్తంగా ఒక సంచలనం అయితే సృష్టిస్తోందని చెప్పవచ్చు. రఘువన్న మురళి, మరోవైపు అంటే నిన్నటికి నిన్న బెంగళూరులో జరిగిన ఘటన కావచ్చు, ఇప్పుడు ఈ రోజు ఇది జరిగింది, తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఘటన. అయితే దీనికి సంబంధిత యాజమాన్యం ఏమంటోంది అంటే ఆస్తి నష్టానికి సంబంధించి కానీ, మరోవైపు ప్రస్తుతం అంటే లేటెస్ట్గా ఇప్పటివరకు ఎంతవరకు మంటలు అదుపులోకి వచ్చాయి? అయితే మనం తీసుకోవచ్చు. నిన్న ప్రధానంగా బెంగళూరు దగ్గర ఎయిర్ షో జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగి అక్కడ ఉన్నటువంటి కార్లన్నీ కూడా కారు చిచ్చాయి. ఒక్కసారిగా కార్లన్నీ తగలబడడంతో ఆ ప్రజలందరూ కూడా స్థానికంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యారు. ఏదైతే ప్రభుత్వం సైతం దీనిపైన వెంటనే ఒక ప్రత్యేకమైన కమిటీ కూడా వేసి ఈ ప్రమాదానికి గల కారణాలపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశాడు. అయితే ఇవాళ జరిగినటువంటి ఘటన ఏదైతే యూట్యూబ్ అనే సంస్థకి సంబంధించినటువంటి 100 నుంచి 200 మంది కార్ల వరకు తగలబడడంతో ఒక్కసారిగా కూడా యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల వాళ్ళు లాస్ట్ లో ఉండి ఈ వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ పార్క్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్కింగ్ చేసినటువంటి వాహనాల్లో ఎవరైనా కావాలని ఇటువంటి మంటలు పెట్టారా, లేకుంటే ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయా అన్న కోణంలో కూడా యాజమాన్యం కూడా వైపు దర్యాప్తు అయితే ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రధానంగా తీసుకుంటే తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరగడంతో వీరందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఫైర్ సిబ్బంది దాదాపుగా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలని దాదాపు అదుపులోకి తీసుకొని వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఎంత అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ వాహనాలన్నీ కూడా దాదాపుగా 100కి పైగా వాహనాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో దగ్ధమై ఎందుకు పనికిరాకుండా పోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా తీసుకోవచ్చు, ఏదైతే వేసవికాలం భారీగా సంభవం వచ్చేసింది. ఇప్పటికే ఫిబ్రవరి ఎండింగ్ లోనే దాదాపు 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఎండ వేడిమి ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో వరుసగా కూడా పూరిళ్ళ దగ్గర నుంచి రేకుల వరకు కూడా వరుసగా అక్కడక్కడ కూడా పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని ఆస్తి నష్టం వాటిల్ని అందరూ కూడా బయటికి పరిగెత్తాల్సిన పరిస్థితులు మనం వరుసగా కూడా చూస్తున్నాం. కొన్ని చోట్ల సజీవ దహనాలైన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి క్రమంలో ఇది ఊరికి చివర కార్లకు సంబంధించినటువంటి వాహనాలు తగ్గడం అవడంతో కొంతమేర ఊపిరైతే పీల్చుకున్నటువంటి పరిస్థితి. అదే జనవాసాల మధ్య కానీ ఇలాంటి సంఘటనలు కానీ జరుగుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదనే తరహాలో కూడా స్థానికులు అయితే భయాందోళన చెందుతున్నారు. దీనిపై వెంటనే దీనికి సంబంధించినటువంటి ఘటనపై పూర్వాపరాలను పరిశీలించాలని చెప్పి ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ ఇటు జిల్లా ఎస్పీ కానీ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా కింద స్థాయి అధికారులకు సూచించారు. ఇటు స్థానిక పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అలాగే ఫైర్ సిబ్బంది, ఈ యూట్యూబ్ సంస్థకి చెందినటువంటి అధికారులు కానీ వాళ్ళకి సంబంధించిన యాజమాన్యాలని కూడా అన్ని సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ పరిస్థితులను అయితే సమీక్షిస్తున్నాయి. ఓవరాల్ గా తీసుకుంటే దాదాపుగా కూడా 100 నుంచి 200 కార్ల వరకు దగ్ధం అవడంతో యాజమాన్యం అయితే తలవారుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రజలు మాత్రం ఇక్కడికి తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ భయాందోళన చెప్పొద్దు, మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తున్నాం మీరు చెప్పి మాత్రం అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి. సో మొత్తానికి ఇటు భారత్ టుడే ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. సో పూర్తిగా పొగతో కమ్ముకున్న ప్రాంతాన్ని అక్కడ మనం చూస్తున్నాం. చెన్నై శివార్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అటు పార్కింగ్ చేసిన దాదాపు 200 కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పోరూరు వద్ద ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి అటు అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది. దాదాపు 5 ఫైర్ ఇంజన్లతోటి కూడా వాళ్ళు ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఎంతకి అదుపులోకి రాకపోవడంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. మరోవైపు అటు అధికారులు, సంబంధిత యాజమాన్యం కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు గల కారణాలు ఏమిటా అంటూ ఆరా తీస్తున్నారు. బులెటిన్లో విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా పొగతో కమ్ముకున్న ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. చెన్నై శివార్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 200 కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.